బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకిల్ ట్రాక్ ను దశదిన కర్మ కార్యక్రమానికి వినియోగించడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ట్రాక్ నిర్వాహకులు స్థానికులు. అటు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మీర్జాగూడ ఇంద్రారెడ్డి కంచా సమీపంలో ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ వారి పెద్దనాన్న మరణించడంతో శ్మశాన వాటికలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సైకిల్ ట్రాక్ లోపల నిర్వహించారు. అలాగే ట్రాక్ పక్కనే వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేసి సామూహిక స్నానాలు కూడా చేపట్టారు. సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ ఆస్తిని ఇలా వినియోగించడంపై వాహనదారులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిల్ ట్రాక్ పై దశదిన కర్మ కార్యక్రమాలు చేయడం కూడా దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మీర్జాగూడ ఇంద్రారెడ్డి కంచె సమీపంలో జరిగింది ఘటన. ఈ నెల 7వ తారీఖున జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ వారి పెద్దనాన్న మరణించడంతో శ్మశాన వాటికలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ విధంగా సైకిల్ ట్రాక్ ని ఆయన వినియోగించడం జరిగింది. సైకిల్ ట్రాక్ లోపల ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నిర్వహించారు. అక్కడే ఉన్న స్థానికులు కానీ అటుగా వెళ్తున్న ప్రజలు కానీ దాన్ని చూసి ఏ విధంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిల్ ట్రాక్ పై ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అసలు అక్కడున్న స్థానికులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందులోనూ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలో ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచే, అంటే ప్రభుత్వ విధులన్నీ కూడా తెలిసిన ఆయన ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? వాస్తవమే, మీరు అన్నట్టుగా ఇది సిగ్గుమాలనే పని అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఒక నేతగా ఉన్నారు, మాజీ సర్పంచ్ గా ఉన్నారు రవీందర్ గౌడ్. వారి పెద్దనాన్న మరణించడంతో శ్మశాన వాటికలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులందరినీ తీసుకొని సైకిల్ ట్రాక్ పైన దశదిన కర్మ కార్యక్రమాన్ని పూర్తిగా చేశాడు. ఎందుకంటే సైకిల్ ట్రాక్ క్లీన్ గా ఉంటుందని చెప్పి అక్కడికే వాటర్ తీసుకొచ్చి అక్కడే క్షురకర్మలన్నీ కూడా చేసుకొని కుటుంబ సభ్యులందరితో ఆ సోలార్ ఫెన్సింగ్ కింద తలకొరివి కార్యక్రమంలో కూడా సామూహిక స్నానాలు కూడా చేశాడు. కానీ మరీ దారుణం, ఎందుకంటే రెగ్యులర్ గా అక్కడే పోలీసులు ఉంటారు, అధికారులు కూడా వివిఐపీలు కూడా ప్రయాణిస్తుంటారు. ఒక సైకిల్ ట్రాకర్ కూడా ప్రశ్నించిండు వాళ్ళని, ఇక్కడ ఇట్లా చేస్తే ఎట్లా, మేము సైకిల్ ట్రాక్ చేసుకోవాలి, ఇది లక్షల రూపాయలు పెట్టి సైకిల్ ట్రాక్ ని ఇక్కడ పెట్టారు, అనేక మంది ఇక్కడ ప్రయాణిస్తుంటారు, సైకిల్ ట్రాక్ పైన వెళ్తుంటారు, మీరు ఇట్లా దశదిన కర్మలు చేయడం ఏంటని చెప్పి ప్రశ్నించినా కూడా నేను మాజీ సర్పంచ్ ని, నా వెనుక కొంతమంది నేతలున్నారని చెప్పి బెదిరించి పంపించారు. చాలా మంది వాహనదారులు కూడా అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి వాళ్ళు కూడా విస్మయానికి గురి చెందారు. కానీ అధికారులు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరైతే కర్మకాండలు నిర్వహించారో రవీందర్ గౌడ్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం పైన సిగ్గు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి ఒక సైకిల్ ట్రాక్ ను అక్కడ నిర్మిస్తే కర్మకాండలు నిర్వహించడం ఏంటి, వాళ్ళు మనుషులేనా అన్న వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. స్థానిక జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులు కూడా దీనిపైన స్పందించారు. రవీందర్ గౌడ్ గాని వాళ్ళని రేపు పిలిపించే అవకాశం కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ కూడా ఒక కంప్లైంట్ ని పోలీసులకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళపై నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ఇక మనం చూస్తున్నాం ఎంతో వ్యయంతో అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిల్ ట్రాక్ పై ఏ విధంగా అయితే దశదిన కర్మ కార్యక్రమాలు చేపించారో దానికి సంబంధించిన విజువల్స్ నే చూసాం. దీనికి సంబంధించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.